నమస్కారాలు. ఈరోజు రాయదుర్గం సంక్షేమ చరిత్రలో ఒక మర్చిపోలేని రోజు. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టాలి, కట్టుకోవడానికి బట్ట ఇవ్వాలి, ఉండడానికి శాశ్వతంగా నివాస గృహం కల్పించాలనే 3 ప్రాధాన్యతలో మహనీయుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెడితే, ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా పేదవాడు పక్కా ఇంట్లో నివాసం ఉండాలని పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని ప్రారంభం చేసిన మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన తర్వాత పేదవాడు సౌకర్యవంతమైన ఇంట్లో ఉండాలి, బహుళ అంతస్తుల భవనాల్లో తన పిల్లా పాపలతో ఆనందంగా జీవించాలని కలలు కన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి కలలకు ప్రతిరూపంగా వెలుస్తున్న ఈ బహుళ అంతస్తుల భవనాలు రాయదుర్గంలో 1000 మంది పేద నిరుపేద కుటుంబాలకు ఆశ్రయం కల్పించబోతూ ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలోనే ఈ 1000 ఇళ్లను మేము ప్రారంభం చేయాలని సంకల్పించాం. నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రైవేటు భూములు సేకరించి ఈ బహుళ అంతస్తుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 2019లో ఇక్కడ నేను ఓడిపోయినా, రాష్ట్రంలో మా ప్రభుత్వం పోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో స్తంభించిపోయినాయి నిర్మాణాలు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. పేదల ఆశలు తిరిగి చిగురించాయి. తమ బతుకుల్లో కొత్త వెలుగులు వస్తాయని బలంగా నమ్మి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఏ కూటమికి ఇవ్వనంత తిరుగులేని మెజార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు రాయదుర్గంలో ఈ టిట్కో ఇళ్ళ నిర్మాణ పనులను పునఃప్రారంభం చేశాం. 7 ఏళ్లుగా ఆగిపోయినాయి. దాదాపు 73 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టు ఇప్పటికే 56 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మిగతా 45 కోట్లు పనులయ్యాయి. 27 కోట్ల 52 లక్షల రూపాయలు ఇంకా పనులు కావాల్సిన పరిస్థితి ఉండేది. దాన్ని ఈరోజు ప్రారంభం చేసిన పనుల రూపంలో డిసెంబర్ నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు ప్రారంభం చేశాం. తప్పకుండా వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి 1000 మంది పేద కుటుంబాలకు శాశ్వతమైన ఆవాసయోగ్యం కల్పించే విధంగా రాయదుర్గంలో ఈ టిట్కో భవనాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. ఇందులో లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా ఇవ్వబోతూ ఉన్నాం. అంటే ఈ 73 కోట్ల 34 లక్షల రూపాయలు ఈ భవనాల విలువ ఇప్పుడు పెరిగింది. అట్లాగే స్థలము విలువ పెరిగింది. అంటే 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని 1000 మంది పేద కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాయదుర్గంలో బహుమతిగా ఇవ్వబోతూ ఉంది. ఇది గొప్ప విషయం. అందుకనే రాయదుర్గం సంక్షేమ చరిత్రలో ఈరోజు ఒక మంచి రోజుగా గుర్తుపెట్టుకునే రోజుగా మిగిలిపోతుందని నేను మనవి చేస్తూ ఉన్నాను. నమస్తే సార్. గత కొద్దేళ్ళుగా టీడీపీ వచ్చిందా, అప్పుడు మాకు టిక్కెట్లు ఇస్తామని చెప్పింది. తర్వాత జగన్ వచ్చా, అప్పుడు ఇస్తామని ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ టీడీపీనే వచ్చింది, ఇప్పుడు ఇస్తారని ఆశిస్తున్నాము. మాకు ఇస్తే మా ఇంట్లో ఎంత తొందరగా ఇస్తే అంత సంతోషంగా ఉంటాము. కాళ శ్రీనివాసాలకి రుణపడి ఉంటాము. మళ్ళీ ఎప్పుడూ జీవితంలో
జ్ఞాపకం పెట్టుకొని ఉంటాం. ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం అందుబాటులో వచ్చినప్పుడు ఈ ఫ్లాట్స్ ఇస్తామని చెప్తున్నారు. అప్పుడు శాంక్షన్ అయింది. మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిపివేశారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఇస్తామని చెప్తున్నారు. కనుక ఈ ఫ్లాట్స్ కనుక రెడీ అయ్యి వస్తే కనుక మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రాయదుర్గం ఎమ్మెల్యేకి చంద్రబాబు నాయుడికి జీవితాంతం కృతజ్ఞతలు. నమస్తే సార్. ఇచ్చింది మాకి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చింది. మరి జగన్ వచ్చినాక ఇస్తానని చెప్పాడు, ఇలేదు. ఇప్పుడు వచ్చింది టీడీపీయే ఇస్తున్నారు. మాకు ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది. జల్దీ ఇస్తే చిన్న పిల్లల వాళ్ళు ఉంటారు, బాడికి కట్టలేకున్న వాళ్ళు ఉంటారు. జల్దీ ఇస్తే మంచిది, మేము వచ్చి ఉంటాము. ఇప్పుడు టీడీపీ వచ్చినాక ఇస్తారన్నారు, ఇచ్చేస్తున్నారు, అంత పని చేస్తున్నారు, అయిపోయినాయి. జల్దీ ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది. జల్దీ నాయుడికి మన కాళ శ్రీనివాస్ కి రుణపడి ఉంటాము.